ఫైనలీ లుకిజం ఫ్యాన్స్ అందరిని 589 చాప్టర్లుగా విసిగిస్తున్న, పైగా అల్లాడిస్తున్న ఒక విషయం ఇవాళ ఈ చాప్టర్లో ఎంట్రీ తీసుకోబోతుంది. అదేంటో చూసే ముందు వ్యూవర్స్ అందరికీ భోగి శుభాకాంక్షలు. అందరూ పండుగను బాగా చేసుకోవాలని కోరుకుంటూ ఇప్పుడు మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. మనం లాస్ట్ చాప్టర్లో లోగన్ లీ మీదకి దండయాత్రకు వస్తున్నాం. మన డానియల్ వాళ్ళ అమ్మని చూసాం. ఇప్పుడు చాప్టర్ అక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం. డానియల్ వాళ్ళ అమ్మ డానియల్ నీకేం కాలేదు కదా అని అడుగుతుంది. తర్వాత లోగన్ లీని చూస్తే ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ అంటే డానియల్ చెప్తాడు, మేము ఇక్కడ జస్ట్ ఒక గేమ్ ఆడుకుంటున్నాం. ఏంటి చెంప మీద కొట్టడం కూడా ఒక గేమ్ అని చెప్పి లోగన్ లీని పట్టుకొని బాదుద్ది అనమాట. డానియల్ పార్క్ దాన్ని కొంచెం కంట్రోల్ చేయాలని చూస్తాడు, కానీ అది కుదరదు. కానీ పక్కన ఉన్న అమ్మాయిలు మాత్రం ఏంటి వాళ్ళ అమ్మని తీసుకొచ్చాడా అని అంటూ ఉంటారు. పైగా ఇంకా లోగన్ లీని కొడుతుంది కదా అని చెప్పి వీడియో తీసి ఫేస్బుక్లో పెడదామని కూడా చెప్తారనమాట. డానియల్ పార్క్ వాళ్ళ అమ్మని చూస్తే కంట్రోల్ చేయలేకపోయా, వాళ్ళ అమ్మ చూస్తే లోగన్ లీని బాధపడేసా. ఇంకేం చేయాలో అర్థం కాక గట్టిగా అరిచి వచ్చాడు, అమ్మ నువ్వు నన్ను ఇక్కడికి వచ్చి అవమానిస్తున్నావు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి గట్టిగా అరుస్తాడు. లోపలికి మాత్రం మళ్ళీ ఎప్పట్లాగే నేను ఒక ట్రాష్ని చెత్తని అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇంకా లోగన్ లీకి సారీ చెప్తాడు. ఇంకా వాళ్ళ అమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తాడు అనమాట. నెక్స్ట్ సీన్లో సాయంత్రం అయి ఉంటుంది. డానియల్ పార్క్ వాళ్ళ ఇంటి ముందు నిల్చొని ఉంటాడు. లెటర్ బాక్స్లో చూస్తే బిల్స్ అన్నీ వచ్చి ఉంటాయి. పైగా లైట్ చూస్తే ఆన్ అయి ఉంది, అంటే వాళ్ళ అమ్మ ఇంకా నిద్రపోలేదు. ఇప్పుడు లోపలికి వెళ్ళాలా వద్దా అనే కన్ఫ్యూజన్లో ఏదైతే అయిందని చెప్పి లోపలికి వెళ్తాడు. మనోడు తలుపు తీసి ఒక్క అడుగు లోపలెట్టంగానే వచ్చేసావా అని ఒక గొంతు వినపడుతుంది. దెబ్బకి మనోడి గుండె ఆగిపోతుంది. అవునా, వాళ్ళ అమ్మ డానియల్ పార్క్తో అంటుంది, కాస్త మనం కాసేపు కూర్చొని మాట్లాడుకోవాలి అని అంటుంది. డానియల్ పార్క్ అనుకుంటూ ఉంటాడు, నా బతుకు అయిపోయింది. ఆ తర్వాత డానియల్ పార్క్ వాళ్ళ అమ్మ ఇలా చెప్తుంది, నేను నిన్ను అంతగా బాగా చూసుకోలేకపోయాను, నీ ట్రాన్స్ఫర్కి నేను ఒప్పుకుంటున్నాను, ట్రాన్స్ఫర్ చేసుకుని వేరే స్కూల్కి వెళ్ళిపో, కానీ నేను నీతో పాటు రాలేను జాబ్ వల్ల అని చెప్పి డానియల్ పార్క్ వాళ్ళమ్మ తనతో చెప్తుంది. అది విన్న డానియల్ పార్క్కి ఆనందపడాలో బాధపడాలో అర్థం కావట్లేదు. వాళ్ళ అమ్మని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతున్నాను, బాధ్యతల నుంచి తప్పించుకుంటున్నానన్న ఒక ఫీలింగ్, ఇలాంటి మిక్స్డ్ ఎమోషన్స్ వల్ల అక్కడే ఏడ్చేస్తాడు. నెక్స్ట్ మనం బస్ స్టాప్ సీన్ చూస్తాం. డానియల్ పార్క్ని బస్ ఎక్కించి జాగ్రత్త అని చెప్పి వాళ్ళ అమ్మ వెళ్ళిపోతుంది. మన డానియల్ బస్సులో వెళ్తూ అనుకుంటూ ఉంటాడు, నేను ఈసారి మారిపోతాను, ఎలాగైతే ఒక లార్వా 7 సంవత్సరాలు కక్కువలో ఉండి సికాడాగా మారిపోద్దో నేను అలా మారిపోతాను అని చెప్పి అనుకుంటూ సియోల్కి బయలుదేరతాడు. గుర్తుపెట్టుకోండి, సియోల్. మనోడు సియోల్ అడుగుపెట్టిన కాడి నుంచి ఒకటే ఆలోచన, పక్కింట్లో ఎవడున్నా నాకు అనవసరం, ఏ ముసలోడున్నా నాకు అనవసరం, పైగా నేను ఇప్పుడు పారిపోను, ఫైట్ చేస్తాను, వగేరా వగేరా ఇట్లాంటివన్నీ అనుకుంటూ వస్తాడు. కొత్త ఇళ్ళంతా చూస్తాడు. ఇంకా హెయిర్ కట్ చేయించుకుందాం అని చెప్పి బయటికి పోతాడు. మనకి ఆ సిటీ సెంటర్కి వచ్చేవాళ్ళకి హెయిర్ కట్ చేసేవాడిని, వీడిని గుర్తుపెట్టుకోండి మీరు, ఈ హెయిర్ కట్ చేసేవాడిని గుర్తుపెట్టుకోండి. డానియల్ పార్క్ని చూసి వాడు అంటాడు, సార్ మీరు వెళ్ళి ఆ లాస్ట్ సీట్లో కూర్చోండి, మీకు హీరో లాంటి కటింగ్ కొడతాను నేను అని. ఇది గుర్తుపెట్టుకోండి, మనం కటింగ్ అయ్యాక చూద్దాం ఏం జరగద్దో. మన ఈ హెయిర్ కట్ చేసేవాడు డానియల్ పార్క్ కటింగ్ కొడతాడు అనమాట. కటింగ్ కొట్టిన తర్వాత మనం చుట్టుపక్కల రియాక్షన్ చూస్తాం. ఒకడేమో వావ్ అంటాడు, ఒకడేమో హోలీ ఇష్టందాం ఉన్నాడో ఏమో తెలియదు. ఒకడైతే మాత్రం డైరెక్ట్గా పోలీస్కి రిపోర్ట్ చేద్దాం అని అడుగుతాడు. మనకు అర్థం కాదు ఎందుకు వీళ్ళు ఇలాగ అంటున్నారు. ఒక్కసారిగా మన డానియల్ పార్క్ మొహం చూపిస్తాడు. చెప్పండి మీకు ఎవరు గుర్తొచ్చారు? కిమ్ మామేగా. ఒక్కసారిగా కిమ్ మామ లుక్కిజంలో ఏం చేస్తున్నాడు అనే విధంగా ఉంటాడు అనమాట మన డానియల్ పార్క్. ఇంకా కటింగ్ కొట్టించుకొని బయటికి వెళ్తుంటే బయట జనాలు కూడా చాలా వింతగా చూస్తుంటారు. ఒకడేమో డైరెక్ట్గా నార్త్ కొరియా అంటాడు, ఇంకోడేమో పోలీస్కి ఫోన్ చేద్దామా అంటాడు, రిపోర్ట్ చేద్దామని కొద్దిమంది. కానీ మనోడు హ్యాండ్సమ్ అయిపోయినట్టు అది ఇది అని చెప్పి అద్దంలో చూసుకుంటాడు. పర్సనల్గా నాకైతే ఏమనిపిస్తుంది అంటే ఏదో కోడి తను అద్దంలో చూసుకుంటే ఎలా ఉంటుందో డానియల్ పార్క్ అలాగ ఉన్నాడు. అద్దంలో చూసుకొని తనది స్ట్రాంగ్ అయిపోయినట్టు, ఏంటి నాది పెట్టుకుంటావా, నేను కొడితే ఏమైపోతావు, కొంచెం ఆ రేంజ్లో ఎలివేషన్ ఇస్తామంటే పక్కన ఒక అమ్మాయి వచ్చి నిలబడద్ది. తను చూడగానే మనోడికి ఫ్యూజ్ ఎగిరిపోద్ది. ఏంటి నేను మాట్లాడిందంతా వినేసిందా, ఏమనుకుంటుందో అని. తను చూసి ఒక స్మైల్ వేస్తాడు, దెబ్బకి పిల్ల భయపడిపోద్ది. అమ్మాయిని చూస్తుండగా వెనకాల నుంచి ఒకడు చదువుతాడు, మీరా ఏమైంది అని. తన పేరు మీరా. ఇప్పుడు వచ్చిన పేరు జాక్ లీ, తర్వాత అయినా పేరు వస్తుంది, ముందు చెప్తున్నాను ఎందుకని. వీడి పేరు జాక్ లీ. వీడేంటంటే డానియల్ పార్క్ని చూసి ఏంది వీడు నవ్వుతున్నాడు అని చెప్పి వాడి మీదకి గొడవ వేసుకుందాం వెళ్ళిపోతుంటే మీరా ఆపేస్తుంది, ఎందుకు జనాల మధ్యలో గొడవ అని చెప్పి. మనోడికేమో అమ్మాయి వాడిని చూసి నవ్వింది, తను ఇష్టపడుతుంది అని ఏదేదో అని డానియల్ పార్క్ అనుకుంటాడు. ఆ తర్వాత
వాళ్ళిద్దరూ కొంచెం దూరం వెళ్ళిపోతే వీళ్ళు వెనకాల పరిగెత్తుకుంటా పోయి, కాఫీ తాగుదాం అని చెప్పి అడుగుతాడనమాట. దెబ్బకి జాక్‌కి ఏడ కాలకూడదో ఆడ కాలుద్ది. "కాఫీయే కదా! ఎన్ని సంవత్సరాలు నాయనా నీకు?" అని అడుగుతాడు. 17 సంవత్సరాలు. "నా వయస్సేనా" అని చెప్పి ఒక్క గుద్దు. బాగా వాయిస్తాడు. చుట్టూ ఉండేవాళ్ళు ఆ ఫైట్‌ని ఆపడం మానేసి దాన్ని రికార్డ్ జేయడం మొదలెడతారనమాట. మనం నెక్స్ట్ సీన్‌లో జూస్తే మన 'డానియల్ పార్క్‌ని' కొట్టిన వీడియో దగ్గర దగ్గర దాని లైక్స్ కౌంటే 17,000 లైక్స్ ఉంటాయి. మనోడు అనుకుంటాడు నేనిప్పుడు స్టార్ అయిపోయాను అని జెప్పి గుక్కబెట్టి ఏడుస్తాడనమాట. ఏడ్చి ఏడ్చి అట్టే నిద్రపోతాడు. ఇంకా వాష్‌రూమ్‌కి వెళ్ళాలని జెప్పి కళ్ళు తెరిచి వెళ్తాడనమాట. తనకనిపిస్తుంది ఏంది సింక్ హైట్ తగ్గిపోయినట్టుంది. సీలింగ్ గూడా ఇలాగే ఉండేదా అని. సీలింగ్ గూడా తన తలకి తగిలేలా ఉంటే, ఒక్కసారి అద్దంలో జూసుకొని, ఇప్పుడు నేను దీన్ని ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేసుకోగలను అని జెప్పి అనుకుంటాడనమాట. మనం జూస్తాం. ఒక పర్ఫెక్ట్ బాడీ అనేది అద్దంలో కనపడతా ఉంటది. మనోడికి అర్థం గాదు. ఏందిది? పోలీస్‌కి ఫోను జేయాలా? లేదా అమ్మకి ఫోను చేద్దామా? అనుకునే లోపల కాస్త వెనక్కి తిరిగి చూస్తే ఆడి బాడీ ఆడు సచిన శవంలా పడి ఉంటది. మనోడికి ఏం అర్థం గాదు. దీనితోటి చాప్టర్ 2 ఎండ్.